గారు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తారు, గెలుస్తారా? తమ్మసాని గారు అయితే దగ్గర దగ్గర ఒక 1,00,000 ఓట్లు పైగా మెజార్టీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. విన్నింగ్ అయితే పక్కా డెఫినెట్లీ తమ్మసాని. అంటే మేము మెజార్టీ గురించి ఆలోచిస్తారు కంటే ఆ మెజార్టీ అయితే 1,00,000 క్రాస్ అవుతుంది పక్కా అయితే. ఇక్కడ తెనాల్లో ఉన్నారు మీరు, ఈ తెనాల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెనాల్లో అయితే మనకు ఇప్పుడు మనోహర్ గారే గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో మొత్తం గెలుస్తారు. మనోహర్ గారే గెలుస్తారు. ఎటువంటి ఎటువంటి ఇది కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇది ఎలా ఉంది ఇక్కడ అంటే ఆయన ఏమన్నారంటే మేము అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చాము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు మేము న్యాయం చేసామన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు కానీ కాకపోతే ఏంటంటే ఇది ఒక సపోజ్ ఇదివరకు 200 రూపీస్ కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు ఒక 2,000 3,000 అట్లా వస్తుందని కరెంటు బిల్లు. సంక్షేమ పథకాలు ఇచ్చినందువలన రోడ్లు కానీ ఇప్పుడు మన వినాయకుడి గుడి కాడ నుంచి అక్కడ నందివెలుగు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి 10-20 యాక్సిడెంట్లు జరిగినాయి. ఇది పెదరావూరులో చూసుకుంటే పెదరావూరు దాటిని కాడ నుంచి పెదపూడి అనే రోడ్డు ఉంది, అది కూడా డబల్ లైన్ రోడ్ వేస్తున్నారు, అది ఇంతవరకు డెవలప్ అవ్వలేదు. ఇంకోటి రోడ్స్ అయితే మెయిన్ ముఖ్యం అండి. ఏ ప్రాంతంకి వెళ్ళినా రోడ్డు అనేది ఉంటేనే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మొన్న కూడా రీసెంట్గా సంవత్సరం దగ్గర ఒక లేడీ ఒక లారీ అనేది గుద్దేసింది, రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు బాగుంటే కనుక ఒక ప్రాణాన్ని మనం రక్షించగలుగుతాం. అది కాక చనిపోవటం ఒక అయితే రోడ్డు ప్రమాదం వల్ల అనేక మంది హాస్పిటల్లో పాలయ్యి అప్పులు పాలయ్యే పరిస్థితి కూడా ఉందనుకుంటాను. అవును సార్, తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ప్రజలకైతే డెవలప్మెంట్ కూడా కావాలి సార్. మెయిన్ పథకాలు అనేది ఇప్పుడు పథకాలు ఇస్తే అందరు తీసుకుంటారు, డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఫ్యూచర్ ప్లానింగ్, ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు ఏ జాబ్ కావాలన్నా హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. కానీ తెనాల్లో కానీ లేకపోతే విజయవాడలో కానీ మనకి ఇక్కడ అమరావతి క్యాపిటల్ అనేది ఉంటే ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉండేది, మెట్రో వచ్చేది, అండ్ ఆల్సో మనకి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లు కానీ ఏదైనా ఉండే ఆపర్చునిటీ ఉండేది. మొన్న రీసెంట్గా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటే అవి కూడా వెళ్ళిపోయింది సార్ ప్రజెంట్ అయితే. ఇంకోటి ఏంటంటే అమరావతి రాజధాని అనేది తరలించకూడదండి. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది మనకు ఉంటే కనుక క్యాపిటల్ ఉంటే చాలా మంచిది సార్. ఇప్పుడు మొత్తం సెంటర్కి ఉన్నట్టుంది కదా ఇది అమరావతి అనేది సెంటర్ సార్, దేనికైనా కానీ రాష్ట్రానికి కానీ సెంటర్ ఉంది సార్ అమరావతి. అంటే ఇప్పుడు కంపల్సరీగా మనం ఓటు వేస్తే తమ్మసాని గారు అయితే డెఫినెట్లీ 1 lakh పైన అయితే మెజార్టీ వచ్చిందని ఆశిస్తున్నాం. కానీ ఆయన అమెరికాలో అంత పెద్ద లాభదాయకమైన వ్యాపారాన్ని వదులుకొని ప్రజాసేవతో ప్రజాసేవ కోసం రావడానికి మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రజాసేవకు అనేది రావడానికి అనేది మంచి సార్. అది తమ్మసాని గారు రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఇంకోటి చాలామందికి ఆయన చాలా మార్గాలుగా ఉపాధి అనేది కలిగించాడు. అండ్ ఎవరన్నా అక్కడ అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఏమన్నా డాక్టర్ సీట్ కానీ ఏదన్నా కావాలన్నా ఎనీ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన తమ్మసాని గారు సాల్వ్ చేశారు. ఇక్కడే ఇండియాలో కాదు, అక్కడ అమెరికాలో కూడా చేసుకుంటారు. అవును సార్, తప్పకుండా. ఓకే. వ్యాపారస్తులు అండి, మేము వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. షాపులో పెట్టుబడి ఎంత, వర్కర్లు ఎంతమంది పెట్టుకోవాలి, దాన్ని ఎలా నడుపుకోవాలి, ఇల్లు కొట్టు నడవాలంటే మనం ఎలా వ్యాపారం ఎన్ని గంటలు చేయాలి, ఎలా చేయాలి అనేది మేము ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం అంటే ఒక ఖజానా అప్పచెప్పినట్టే. ప్రజలు ఒక ఖజానాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అప్పుడు ఖజానాను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సార్ది. సార్ ఏం చేశారు, అనవసరమైన వాటికి డబ్బులను వేస్ట్ చేశారు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో మేము జమా ఖర్చుల్లో ఉండేవాళ్ళం, మాకు చాలా బాధ ఇస్తుంది. ఇప్పుడు నెంబర్ 1 ఆయన సలహాదారులను పెట్టుకొని 4 కార్లు ఇచ్చి 4 లక్షలు 2 లక్షలు జీతాలు ఇచ్చి 870 కోట్లు ఎన్నో రూపాయలు ఇచ్చామని మన ఈ మధ్య పేపర్లో చదివాం. చెప్తుంటే కూడా వింటున్నాం. అది ఏంటంటే అది ఏమనుకోవాలి దాన్ని. ఇప్పుడు ఆ 870 కోట్లు ఉంటే ఎన్ని రోడ్లు వస్తాయి, ఎన్ని కంపెనీలను ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు. అది ఒక వ్యాపారస్తులకి అదొక బాధాకరంగా ఉంటుంది. అది అన్ని అనవసరమైన వాటికి. అక్కడ నీకు 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టారు.
ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళు ఎవరు తెలుస్తుంది జనానికి. నువ్వు అక్కడ కూర్చొని పట్టణం వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం కొట్టేస్తున్నావు. బాగా ఉన్న వాళ్ళకు కూడా వస్తున్నాయి, లేని వాళ్ళైనా ఇంటికాడ నుంచి బయలుదేరలేరు, వాళ్ళకి ఛార్జీలు ఉండవు, తిరగటానికి ఉండవు, వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు ఇళ్ల స్థలాలు కూడా అంతేనండి. ఇళ్ల స్థలాలు ఏమైంది, బాగా లేని వాళ్ళకి తిరగడానికి లేవు, చాలామంది అమ్ముకున్నారు. వాటి సర్వే నెంబర్లు ఇక్కడ స్థానికంగా తెనాలి ఎంఆర్ఓ గారు అయితే సర్వే నెంబర్లని విపరీతంగా మార్చిన ఎంఆర్ఓల్లో తెనాలి ఎంఆర్ఓ కె రవిబాబు. ఇది పక్క ఒక్కొక్కళ్ళది వాళ్ళ ఆఫీస్కి వచ్చిన వాళ్ళ కార్యకర్తల కూడా మార్చేశారు. అట్లా 400 చిల్లర ఉన్నాయి అనేది విన్నారు మేము మా చెబుతూ విన్నాం. అవన్నీ తీసి పేదవాళ్ళకి ఇవ్వాలనేది మనోహర్ గారికి ఉన్నది మనసులో. ఈసారి జనం మాత్రం మనోహర్ గారికి, చంద్రశేఖర్ గారికి ఓటు వేయడానికి ఒక ఓటు సైకిల్కి, ఒక ఓటు గ్లాస్కి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నియోజకవర్గంలో కమ్మసాని గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ జనాల్లో చేస్తున్నారు. వాళ్ళిద్దరు గెలుస్తారా, ఇక్కడ లేకపోతే వైసీపీ కూడా గెలిచే అవకాశం? ఇవన్నీ అనేది చాలా కాంప్లిమెంట్ విషయం. ఇవన్నీ ఎలా జరిగిద్దో మాకు తెలియదు. ఓటింగ్ పర్పస్లో అయితే తెలిసింది. కమ్మసాని గారు అయితే కన్ఫర్మ్ కలుస్తారు. ఇక్కడ ఈ తెనాలి నియోజకవర్గం అనేది చెప్పలేము. టైట్ ఫైట్ జరిగింది, మొత్తం టైట్ జరిగింది. మా నియోజకవర్గం వరకు టైట్ జరిగింది. పక్కన నియోజకవర్గం మేము వెళ్ళాం కదా. పోటీ రెండో విషయం ఏంటంటే ఇక్కడ జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ అలయన్స్ ఉన్నారు. వీళ్ళు మొత్తం కలిసి ఏ విధంగా తోడ్పడడానికి ఏ విధంగా తోడ్పడతారంటే మనం ఏం చేయలేం. పార్టీ ఇచ్చేసిన తర్వాత వస్తే దాన్ని బట్టి తెలిసింది, కానీ మనం ఏం ముందుగా చెప్పలేం కదా. మన ఆలోచనలు వేరు ఉంటే వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి కదా. సార్ ఓకే సార్, ఇప్పుడు కమ్మసాని గారు అమెరికాలో అంత పెద్ద బిజినెస్ వదులుకొని ఇక్కడికి మనకు గుంటూరు ఎంపీగా రావడానికి పోటీ చెందిస్తే ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది తెనాలి నియోజకవర్గం గురుపాలెం కాబట్టి తెనాలిని అభివృద్ధి చేయాలి, గుంటూరు జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో ప్రోత్సాహంతో వస్తున్నారు. ఈసారి అవకాశం ఇచ్చారు ఆయనకి, అందువల్ల ఆయన పోటీ చేస్తారు. అంటే కమ్మసాని గారికి గెలిచడం వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? కమ్మసాని గారు గెలవటం వల్ల మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. దానివల్ల డెవలప్మెంట్ స్కిల్స్ బాగుంటాయి, కంపెనీస్ వస్తాయి, ఉద్యోగాలు అవన్నీ అంతా యువతకి బాగుంటుంది. దీని గురించి మన రాష్ట్రాల గురించి అక్కడ పార్లమెంట్లో కానీ ఇచ్చే అవకాశం ఉందంటారు? మనకు అంత తెలుసు ఆ పార్లమెంట్ గురించి, తెలిసినందువల్ల మనం చెప్తాం. సరే ఓకే, థ్యాంక్ యూ. మొత్తం పెడతాం, తలా 15,000 రూపాయలు అతనే ఇచ్చాడు. ఇచ్చినా కానీ మందులో పోతున్నాయి అంటున్నారు కదా ప్రతి వాళ్ళు. మరి చెప్పు, మళ్ళీ డబ్బులు ఆయన లాక్కుంటున్నాడు, డబ్బులు ఆయన లాక్కుంటున్నాడు, మళ్ళీ డబ్బులు ఆయన లాక్కుంటున్నాడు. మళ్ళీ 60 రూపాయలు చేసేయంటి, 130 ఏంటి, 60 అప్పుడు 50, ఇప్పుడు ఎంత? జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు అంతా ఇసుకలో కోట్లు గదులు నిలబెట్టేసాడు డబ్బు. ఎన్ని దెబ్బేశాడు ఆయనకి తెలియట్లా. ఏంటంటే శాతార్లో మా పేదలు అనుకుంటున్నాడు. పని వాళ్ళకి పని లేకుండా చేశాడు. ఇసుక లేదు, రాడ్ బిల్డింగ్ వాళ్ళ పని లేదు, సెంటరింగ్ వాళ్ళ పని లేదు. ఇసుకుంటే ఈయన కట్టాలన్నా కానీ ఆన్లైన్ అన్నారు. సంవత్సరం బాధపడ్డాం, లాక్డౌన్ చేసుకున్నా కానీ ఇసుక రావట్లా. అలాంటి వర్కర్లు చాలా బాధపడ్డాం. గతంలో ఎంత ఉండేది జగన్మోహన్ రెడ్డి కానీ ఇది ముందు మారవాలి. ఈ స్పిరిట్ మారితేనే ఆంధ్ర ముందు రూపాయలకి సొంతది 5,000 చిన్నపాటి సరే అంటే అలా ఆన్లైన్ అంటున్నారు. కానీ పోయినసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద ఓటేసి, ఈసారి జరగదండి. జగన్ అధికారంలోకి వస్తే పేదలు అన్యాయం అయిపోతుంది. గెలుపు గ్యారంటీ అంటారా? గ్యారెంటీ అండి. ఆయన వచ్చే ఇంకో ముగ్గురు చంపేస్తారా పింఛనీ కోసం, ముగ్గురు చంపేస్తారు పింఛనీ కోసం. పింఛన్ కోసం ఆయన వస్తే వస్తారండి. ఆయన వచ్చాడు అనుకో, ఆ పింఛనీ కోసం కంపల్సరీ వస్తారండి, డౌట్ లేదు. ఎంపీకి ఎవరు వస్తారు? ఎంపీ అనేది మేము చెప్పలేము. తెమ్మసాని గురించి మాకు తెలియదు. ఈ మధ్య ఆయన వచ్చాడు రాజకీయంలోకి. రోసయ్య గారు లేండి, కిలార్ రోసయ్య గారు. ఆయన పొన్నూరు నుండి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అక్కడ గెలవలేడు అని చెప్పేసి ఇటు అయ్యాడు. కిలార్ రోసయ్య ఏం చేశాడు? అల్లుడిని పెట్టి వాళ్ళని పెట్టి ఏం చేశాడు? ఆయన మాత్రం ఏం చేశాడు? వాళ్ళకి
గదుల నిండా నింపుకుంటున్నారు డబ్బు, నల్ల డబ్బు. మనకేముంది ఈడ? ఏమండి టీడీపీ అయితే మంగళగిరి మండలం మొత్తం మంగళగిరి ఒక ఎమ్మెల్యే దగ్గర ఎంత ఉందో, ఎంపీ దగ్గర ఎంత ఉందో మనకు తెలియదు. మా నియోజకవర్గం అంటే మాకు తెలుసు కాబట్టి లోకల్లో కాబట్టి పక్కా లోకేష్ గెలుపుతారు. లోకేష్ గెలుపుతాయి. ఓకే, థ్యాంక్ యూ.